అలరెడ్డి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్త ప్రవచనాలు సజ్జన సంగతిలో భాగంగా ఈరోజు భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మనం కొద్ది మాటలు చర్చించుకుందాం. కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో అవతరించడానికి అనేక కారణాలున్నాయి. అందులో లక్ష్మిని అన్వేషిస్తూ ఆయన భూలోకానికి వెంచేసినప్పుడు తిరుమలలోని శేషాచలం అడవులలో ఆయన కొలువు తీరాడు. అక్కడే స్వయంభూగా అత్యావతారంలో ఆయన నిలబడి భక్తులను ఉద్ధరిస్తున్నాడు. అలాంటి శ్రీమన్నారాయణుని వెలసిన ఈ తిరుమలగిరులు ఎంతో పవిత్రమైనవి. ఒక్కసారి మనం తిరుమలకు వెళ్ళి వచ్చినామంటే మనం చేసిన పూర్వకర్మలన్నీ నశిస్తాయని భక్తులు నమ్ముతున్నారు. ఆ కోణంలోని దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందూ భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించి తమ కోరికలను చెప్పుకొని అవి తీరగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోవిందా 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 అంటూ పలుమారులు అంటే ముమ్మూరులు ఆయన నామాన్ని స్మరణ చేస్తే చేసిన పాపాలని పోతాయని, మనశ్శాంతి కలుగుతుందని కుటుంబం ఇంటిల్లిపాది ముడుపులు కట్టుకుని వచ్చి పాదయాత్రల ద్వారా నడక ద్వారా తిరుమలగిరులను పవిత్రమైన తిరుమలగిరులను ఎక్కి ఆ ఆనందలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటున్నారు, తలనీలాలను సమర్పించుకుంటున్నారు. అక్కడ దేవస్థానం వారు అందించే తరిగొండ వెంగబాంబ అన్నప్రసాదాలయంలో కడుపు నిండా అన్నం తింటున్నారు. తర్వాత దేవుని ప్రసాదమైన అతి ప్రీతికరమైన పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసుకొని అది తమ గ్రామాలకు, తమ ఊర్లకు, తమ ఇంటికి తీసుకెళ్ళి 10గురికి దానిని పంచిపెడుతున్నారు. అలాంటి పవిత్రమైన ఈ తిరుమలగిరుల గురించి మనం ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. హైందవ సంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము రామానుజాచార్యులు ఆదేశించిన వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే దేవుడికి అత్యావతార మూర్తికి అభిషేకాలు తదితర పూజలు నిర్వహిస్తుంటారు. మనము అలిపిరి నుంచి నడకదారినైనా సరే, బస్సు మార్గంలో అయినా సరే తిరుమలకు చేరుకుంటాం. నడక మార్గంలో అడుగడుగున ఆయన మనల్ని ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు. ఆ రమణీయమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ లోయలు, రకరకాలైనటువంటి పచ్చదనంతో కూడినటువంటి చెట్లు, చేమలు అన్నీ మనకు కనువిందు చేస్తున్నాయి. అలా ఏమాత్రం అలసట లేకుండా తిరుమలకి చేరుకుని తిరుమలలో భక్తి ప్రపత్తులతో మనం ఆ పుష్కరంలో స్నానం చేసి తలనీయాలు సమర్పించుకుంటాం. మనం తొలుత ఆయన తిరుమలకు అధికారి అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని ప్రకటించినటువంటి వరాహ స్వామిని దర్శించుకొని ప్రథమ దర్శనం ఆయనకు సమర్పించుకుంటాం. అనంతరం మనము ఆనందలీలలో దేదీపమాన్యంగా 8 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆజానుబాహుడు అరవింద దళాయితోచుడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. ఆయన దివ్య మంగళ దర్శనాన్ని మనం తనివిదీరా దర్శించుకొని తృప్తిపడతాం. ఒక్క క్షణం అలాగే స్థానంలో నిలబడిపోతాం. గోవిందా 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 అంటాం. అలాంటి పవిత్రమైన ఆ ఆనందలీలలో ఆయన చూసుకుంటాం. అలాగే పక్కన వచ్చి మనము విమాన వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకుంటాం. లోపల బంగారు బావి ఉంటుంది. ఇది ఎంతో పవిత్రమైనది. ఈ నీటిని స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజున ఆ నీటితోనే ఆయనకు అభిషేకం చేస్తారు. అంతటి పవిత్రమైనది బంగారు బావి. తర్వాత ఆలయాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ వెనుక భాగమున శిలాతోరణం ఉంటుంది. అది 250 కోట్ల సంవత్సరాల నుంచి ఆ శిలాతోరణం సహజంగా ఏర్పడింది. అది మనం దర్శించుకుంటాం. అలాగే నారాయణగిరిలో శ్రీవారి పాదాలు ఉన్నాయి. శ్రీవారి పాదాలు మనకు స్వయంగా అక్కడ తాకి మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే కపిల తీర్థం ఉంది. కపిల తీర్థము దిగువన ఉంది తిరుమలలో. అలాగే ఆకాశగంగ ఉంది. ఆకాశగంగ నీటిని ఆయన అభిషేకానికి వినియోగిస్తుంటారు. ఇలాగా అన్ని సదుపాయాలు అనేక తీర్థాలు ఉన్నాయి. తిరుమలలో దాదాపు 360 తీర్థాలు ఉన్నాయి. అందులో 108 తీర్థాలు మనకు ఎంతో పవిత్రమైనది. ఆ 108 తీర్థాలలో ఎన్నో తీర్థాలు మనకు చక్ర తీర్థం అంట, శేష తీర్థం అంట, గోగర్భ తీర్థం అంట, ఇలాగ రామతీర్థం అంట, ఇలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలలో మనం స్నానమాచరించినట్లయితే చేసిన పాపాలు పోతాయి, పుణ్య గతులు మనకు సద్గతులు లభిస్తాయి. తిరుమలను ఒక్కసారి దర్శించండి.
ఆయన అతిలోక అఖండమైనటువంటి దివ్య తేజస్తో అక్కడ వేంచేసి ఉన్నాడు. ఏ మతమైనా సరే మన హిందువులు ఒక్కసారి భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తరించాలని నా విన్నపము. గోవిందా గోవిందా గోవింద. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.